అడ్డదారుల్లో వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేశారో కానీ మొత్తానికి ఒక ఐఏఎస్ అంటేనే ప్రజల్లో అందరికీ ఎంతో గౌరవం, ఎంతో మంది కోట్ల మంది యువత కలలు కనే ఉద్యోగం ఐఏఎస్ అనేది. అటువంటి ఉద్యోగానికే మచ్చ తెచ్చి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఉండకూడదు, ఒక ప్రభుత్వంలో ఉన్న అత్యధిక స్థాయిలో ఉన్న అధికారులు ఏ విధంగా ఉండకూడదని దేశం మొత్తానికి ఒక ఒక మాయన మచ్చలాగా, ఆ కెరియర్ కి ఒక మాయన మచ్చలాగా ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ లో ఉండిపోయారండి. అంతే కదా దేశంలో మేడం, ఎక్కడో జరిగింది. ఒక నలుగురు ఐపీఎస్లు ఒకేసారి నలుగురు ఐపీఎస్లు ఈ విధంగా జైలుకి వెళ్ళడం కావచ్చు, సస్పెండ్ అవ్వడం కావచ్చు, దేశ చరిత్రలోనే లేదు కదా ఇక్కడ. అదే సార్, ఎంతో మంది కోట్ల మంది యువత ఎగ్జామ్ కోసం ఎంతో కాంపిటీషన్, ఎంతో చదువుకుని ప్రతిష్టాత్మకంగా వారి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎంతో, ఈ రోజు మొన్న ఐఏఎస్ రిజల్ట్స్ వస్తే ఎంతో మంది ఎంత పండుగలు చేసుకుని వారి ఊరికే ఒక గొప్ప కింద ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబరాలు పలుకుతూ స్వాగతం పలుకుతారు. అంటే అంత గొప్పగా చూస్తారు ప్రజల్లో, అంత మంచి భావన ఉంది. అటువంటి అధికారంలో ఉండి వీళ్ళు చేసిన పనులు ఏంటండి? విశాలగుండి విషయంలో తీసుకుంటే కనుక అమరావతి రైతులకి సంఖ్యలు వేసి నడిపించిన వ్యక్తి. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో కూడా ఆయన ప్రవర్తించిన పద్ధతి మనం చూసాం. కాంతిరాణి టాటా ఆయన విషయానికి వస్తే గనక గులకరాయి కేసులో ఏ విధంగా డ్రామాలు ఆడారు చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో, సుజాత గారు, గులకరాయి కాదండి, పటికి బెల్లం మొక్క. అదే సార్, అది కూడాను ఏంటంటే అయితే మనకు కనపడేది కదా, పటికి బెల్లం మొక్క కాబట్టి నోట్లో వేసుకున్నాడు. ఇద్దరికి తగిలి ఎవరి నోట్లోనో పడిపోయింది. అది ఇద్దరికి తగిలిన తర్వాత మాయమైపోయింది, నోట్లో పడిపోయింది. అదే సార్, ప్రజల్ని అంత పిచ్చోళ్ళని చేసి అంతకు ముందు కోడికత్తి విషయంలో ఏ విధంగా పిచ్చోళ్ళని చేశారో ఈ విషయంలో కూడా మళ్ళీ అదే డ్రామా చేద్దామని చూశారు. ప్రజలందరి ముందు చీకొట్టారు. ఒక దళిత యువకుడు ఈ జీవితాన్ని ఆల్రెడీ కోడికత్తి శ్రీని విషయంలో నాశనం చేశారు. గులకరాయి కేసు విషయంలో కూడా కొంతమంది దళిత యువకుల్ని అలాగే మభ్యపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టి ఏ విధంగా బెదిరించారన్నది వాళ్ళు తర్వాత మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ అదృష్టం, మనందరూ అదృష్టం, వాళ్ళు ప్రభుత్వంలోంచి ఏదైతే ఓడిపోయి దిగిపోయారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. కానీ లేదంటే వాళ్ళు కూడా కోడికత్తి శ్రీనులాగా ఈ రోజు జైల్లో మగ్గుండేవాళ్ళు. అంటే శవాల మీద పునాదులు వేసుకుని నిర్మించిన పార్టీకి ఎప్పుడు కూడా అడ్డదారులు, డొంకదారులు తప్ప నిజంగా నిజాయితీగా రాజకీయాలు చేయడం ఎప్పుడూ లేదు. ఆ విషయంలో భాగంగానే ఈ రోజు ఇంతమంది ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అవ్వడం కానీ, అంటే జత్వానీ కేసు విషయంలో నాకేం తెలీదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అని ఇంత చక్కగా మరి చిలక పలుకులు పలుకుతున్నారు కదా. మరి కేసు కూడా నమోదు కాకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ముంబై ఎందుకు వెళ్ళిపోయారు పోలీసులు అంత అర్జెంట్ గా? రాష్ట్రంలో విపరీతంగా గంజాయి సాగు జరిగింది. అప్పట్లో దాని మీద ఎటువంటి చర్యలు లేవు. మరి ఇంత ఫాస్ట్ రియాక్షన్లు ఎక్కడా లేవు. నారా లోకేష్ గారు పాదయాత్రలో గలాటాలు చేశారు, అప్పుడు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ అనుమతులు ఇవ్వరు. మరి ఇంత ఫాస్ట్ గా ఇంత రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? ఒకవేళ తీసుకురావాలంటే వీళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ స్థాయి వ్యక్తులు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కదా. అదే అసలు ఒక డ్రైవర్, దళిత డ్రైవర్ ని చంపేస్తే దానికి అతిగతి లేదు. ఒక బాపట్ల జిల్లా రేపల్లెలో పిల్లాడు, 15 ఏళ్ల పిల్లాడిని సజీవ దహనం చేసేస్తారు, 10 రోజుల్లో బయటకు వచ్చారు నిందితులు. మరి అటువంటి అంత ఫాస్ట్ గా మీరు చట్టాలు న్యాయాలు అక్కడ పనిచేయలేదు. జత్వానీ కేసు విషయంలో మాత్రం ముంబైకి ఫ్లైట్ వేసుకుని ఫ్లైట్ లో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆవిడనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చే అధికారం ఎక్కడదండి వీళ్ళకి? తీసుకుని వచ్చి మీరు ఎక్కడన్నా జైల్లో పెట్టారా? మీరు ఎక్కడికన్నా పోలీసుల దగ్గర ఎక్కడన్నా సబ్మిట్ చేశారా? మీరు అంటే వాళ్ళని ఎక్కడ విచారిస్తున్నారు అన్నది కూడా ముఖ్యం కదా. వాళ్ళని ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో పెట్టి విచారించాల్సిన అవసరం ఏంటండి? ఆ విచారణకు సంబంధించిన ఏమన్నా న్యూస్ మరి మీడియా సంస్థలకు ఇచ్చారా మీరు? అంత రహస్యంగా విచారణ చేయాల్సిన అవసరం ఏంటి? అంత పెద్ద నేరం ఆవిడేం చేసింది? ఇంత ఆర్థిక లావాదేవీలు, ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళందరినీ వదిలేసి ఒక ఆడ మనిషిని తీసుకుని వచ్చి మీరు ఆ విధంగా హింసిస్తారా? ఆవిడికి ఇందాక చెప్తున్న బట్టలు కూడా ఇవ్వకుండా, శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఆ విధంగా చిత్రహింసలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈ కేసు రిజిస్టర్ చేయడానికి ముందే మీరు సీఎంఓకి వెళ్ళి ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? మిమ్మల్ని కేసు నమోదు చేయమన్నది ఎవరు?
ఈ రోజు ఇవన్నీ అడుగుతుంటే నాకు తెలియదు, Right నాకు అండి. గుర్తు లేదు, Okay. నాకు ఒంట్లో బాగాలేదు, రైట్ ఇవన్నీ చెప్తే ప్రజలందరూ నమ్మేది కాదు కదా ఓకే సార్. సుజాత గారు రైట్ అంకం